నా పేరు సియాదుల రాంబాబు, మాది కసింకోట. నేను దేశ రక్షణ కోసం గత 22 సంవత్సరాల ముందు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. 2020లో నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను సర్వీస్ ముందుకు ఇంకా చేయలేను అని నాకు అనిపించింది. నేను ఎలాగైనా సరే నా పిల్లలైనా సరే డిఫెన్స్లో ఒక ఆఫీసర్ లెవెల్లో చూడాలి అని కోరికతోటి నేను కొన్ని అకాడమీ యూట్యూబ్లో చెక్ చేయడం జరిగింది. ఈలోగా నా మిత్రుడు కసింకోటలో ఒక అబ్బాయి కలిసి ఇలాగ అనకాపల్లిలో HVN అకాడమీ ఉంది, అందులో మా బాబు కోచింగ్ తీసుకొని సైనిక్ స్కూల్కి సెలెక్ట్ అయ్యాడని చెప్పేసి నాకు చెప్పారు. దాంతోపాటు నేను వెళ్ళి HVNలో నేను మొత్తం చూశాను. అక్కడ స్టడీ కోచింగ్ ఇవ్వడం అవన్నీ నాకు నచ్చాయి. నేను గత సంవత్సరం మా పెద్ద అమ్మాయిని HVN అకాడమీలో జాయిన్ చేశాను. అక్కడ నవోదయ, సైనిక్, RMS వీటికి కోచింగ్ ఇస్తున్నారు. నేను చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించి మా పాపను జాయిన్ చేశాను. 24 డిసెంబర్లో జరిగినటువంటి RMS ఎగ్జామ్లో మా పాప సెలెక్ట్ అయింది. మా పాపతో పాటు HVNలో ఇంకొంతమంది కుర్రాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. దీంతోపాటు ఈ రిజల్ట్ చూసి నా కుటుంబీకులు, నా తోటి మిత్రులు అందరూ కూడా స్టేటస్ చూసి ఇది సివిల్స్ కొట్టినంత ఇది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది కంగ్రాచులేషన్ అని చెప్పి పెట్టారు. అది చూసినటువంటి నా రెండో కూతురు కూడా డాడీ నేను కూడా సైనిక్ రాస్తాను అని చెప్పేసి తను పట్టుపట్టింది. ఇప్పుడు ఇంకా 3rd క్లాస్ చదువుతుంది. HVN వాళ్ళతో నేను మాట్లాడాను. 4th క్లాస్లో ఆ పాపను కూడా తీసేరండి సార్ పంపిద్దాం అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ నాకు 3 కూతుర్లు, 3వ కూతురు ఇంకా చిన్నది కనుక ఏమో అదృష్టం బాగుంటే తను కూడా రాయొచ్చేమో. నా పెద్ద కూతురు అయితే చాలా కష్టపడ్డది. HVN వాళ్ళు కూడా చాలా కష్టపడటానికి చాలా కోచింగ్ ఇచ్చారు. దాంతోపాటు RMS సెలెక్ట్ అయింది కనుక నేనైతే మీకు చెప్పవలసింది ఒకటే, మీ పిల్లలకి మీరు ఫ్యూచర్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం ఒక్కసారి HVNకి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఒక్కసారి చూసి మీ పిల్లల్ని జాయిన్ చేస్తే బెటర్ అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం. నేను చెప్పడానికి ముఖ్య ఉద్దేశం, మీ పిల్లల టాలెంట్ని మీరు తెలుసుకోండి. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు వెనక్కి లాగొద్దు, వాళ్ళని ముందుకు పుష్ చేయండి. వాళ్ళు కష్టపడతారు. ఎందుకంటే మా పాపని నేను అడిగాను, అమ్మ నేను సైనిక్ స్కూల్కి నేను ఇలా కోచింగ్ జాయిన్ చేస్తాను వెళ్తావా అని అడిగితే మా పాప ఒకటే చెప్పింది, ఓకే డాడీ అన్నది. నేను తనకు చేసింది ఏంటంటే తనని ముందుకు పుష్ చేశాను, తీసుకెళ్ళి నేను HVNలో జాయిన్ చేశాను. అలాగే మీరు కూడా మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఏ తల్లిదండ్రులు కూడా వెనక్కి లాగొద్దు. సెలెక్ట్ అయ్యారా లేదా అన్న దాన్ని పక్కన పెడితే ఈ కోచింగ్ తీసుకోవడం వల్ల పిల్లల ఫ్యూచర్లో చాలా డిఫరెంట్ వస్తుంది. ఇది నా నమ్మకం. మీరు కూడా మీ పిల్లల్ని ఇలా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని ఒక లెవెల్కి తీసుకెళ్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదములు.